బోయపాటి బాలయ్య కాంబినేషన్లో బీబీ4 అనే వర్కింగ్ టైటిల్తో బాలయ్య బోయపాటి సినిమాని అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో హ్యాట్రిక్ సాధించిన కాంబినేషన్గా వీళ్ళిద్దరికి మంచి గుర్తింపు అయితే లభించింది. ఇప్పుడు వీళ్ళు 4వ సారి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక బోయపాటి గత సంవత్సరం రామ్తో చేసిన స్కంద సినిమా ఆశించినంత మేరకి విజయం సాధించలేదు. ఇక దాంతో ఇప్పుడు బాలకృష్ణతో ఎలాగైనా సరే ఒక భారీ బ్లాక్ బస్టర్ని సక్సెస్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక బాలయ్య బాబుకి కూడా వరుసగా 3 విజయాలు దక్కాయి. ఇప్పుడు బాబీతో మరొక సక్సెస్ని సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబుకి బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాలయ్య 2 పాత్రల్లో నటిస్తపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎంఆర్ఓ పాత్ర కాగా మరొకటి ఆర్మీ ఆఫీసర్ పాత్రగా తెలుస్తోంది. ఇక ఈ 2 పాత్రల్లో బాలయ్య అదరకొట్టబోతున్నాడు అని తెలుస్తోంది. సింహాతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలయ్యింది. ఇక బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఆ అంశాలతో పాటు బలమైన కథ, పాత్ర, డైలాగుతో సినిమాను తీసి విజయం సాధించాడు. ఇక బాలయ్య పాత్రకు తగ్గట్టుగా ఎలా మౌండ్ చేయాలో కూడా బోయపాటికి బాగా తెలుసు. వాళ్ళిద్దరికీ అలా సింక్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన లెజెండ్, అఖండ చిత్రాలు సైతం భారీ విజయం సాధించుతూ దూసుకుపోయాయి. ఇక హ్యాట్రిక్ కొట్టాడు ఈ సినిమాలతో. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కు సిద్ధమవుతున్నారు వీళ్ళిద్దరూ. ఇక బాలయ్య బర్త్డే సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించబోయే కొత్త సినిమాను అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని 14th డేస్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. ఇక రామ్ అచ్చంట, గోపి అచ్చంట నిర్మాతలుగా లెజెండ్ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బాలయ్యకు ఇది 110వ సినిమా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 4వ సినిమా అయింది. ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో బోయపాటి బాలయ్యను ఎలా చూపిస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.